సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎస్ఎస్సిజిడి సెకండ్ క్లాస్ జీకే సిరీస్ది ఫస్ట్ ఐ డిఫెక్ట్స్ 3 టైప్స్ ఉంటుంది: మయోఫియా, హైపర్మెట్రోఫియా, ప్రెస్బయోఫియా. మయోఫియాని కరెక్ట్ చేయడానికి ఏ లెన్స్ యూజ్ చేస్తామంటే కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాం. హైపర్మెట్రోఫియాని కరెక్ట్ చేయడానికి కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తాం. ప్రెస్బయోఫియాకి బైఫోకల్ లెన్స్ యూజ్ చేస్తాం. మయోఫియా ఎట్లా అవుతుందంటే నియర్ సైట్నెస్, అంటే దగ్గరది కనిపించదు. హైపర్మెట్రోఫియా అంటే ఫార్ సైట్నెస్, దూరంది కనిపించదు. దీంట్లో రెండు, బోత్ దగ్గరది కనిపించదు, దూరంది కనిపించదు. నెక్స్ట్ 25 జాన్ 1950లో నేషనల్ ఓటర్స్ డే. నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడంటే 25 జాన్ 1915. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1989లో ఏమో బికేమ్ మల్టీ మెంబర్ బాడీ. 1989లో బికేమ్ మల్టీ మెంబర్ బాడీ. ఈ మల్టీ మెంబర్ బాడీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే దీంట్లో ఏమో ఓటర్స్ ఏజ్ ఉంటుందిగా 21. ఫస్ట్ ఓటర్స్ ఏజ్ 1989 కన్నా బిఫోర్ ఏమో 21 ఉండే ఓట్ చేసే వాళ్ళ ఏజ్. ఈ మల్టీ మెంబర్ బాడీ అయింది. ఈ బాడీ నుంచి దాని తర్వాత ఓటర్స్ ఏజ్ ఏమో 21 నుంచి 18కి రెడ్యూస్ చేసిండ్రు, ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడానికి ఎలక్షన్స్లో. పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూప్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటుంది. గ్రూప్స్ ఏమో రోలా ఉంటుంది, పీరియడ్స్ ఏమో కాలంలా ఉంటుంది. 18 గ్రూప్స్, 7 పీరియడ్స్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డిస్కవరీ మోస్లే డిస్కవర్ చేసిండ్రు మోడర్న్ పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అనే టర్మ్ ఎవరు ఇచ్చిండంటే విలియం గాడ్. గ్రీన్ రెవల్యూషన్ అనే టర్మ్ ఇచ్చింది విలియం గాడ్. మన ఇండియాలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఇంకా అరౌండ్ ద వరల్డ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే నార్మన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అడుగుతాడు, ఎందుకంటే ఎంఎస్ స్వామినాథన్ది రీసెంట్గా డెత్ అయింది కదా, అందుకే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ ఇన్స్ట్రుమెంట్స్ షెహనాయి, సంతూర్, తబ్లా, ఫ్లూట్, ఈ ఇన్స్ట్రుమెంట్స్కి ఎవరు ప్లే చేస్తారు? షెహనాయికి రిలేటెడ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ఈయన రిలేటెడ్ షెహనాయికి. సంతూర్కి పండిత్ శివకుమార్, సంతూర్కి. తబ్లాకి అల్లారాకా, ఫ్లూట్కి హరిప్రసాద్. ఫ్లూట్కి గుర్తుపెట్టుకోండి హరిప్రసాద్ అని. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫ్లూట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. షెహనాయి కూడా అడుగుతాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఫామ్ అయింది? 1885లో ఫామ్ అయింది. ఫౌండర్ ఎవరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి? ఏవో హ్యూమ్. ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసింది ఎవరు? జేజే థామ్సన్. ప్రోటాన్ డిస్కవర్ చేసింది ఎవరు? ఎర్న్స్ రూథర్ఫర్డ్. న్యూట్రాన్ డిస్కవర్ చేసింది ఎవరు? జేమ్స్ చాడ్విక్. లిట్మస్ పేపర్ ఎట్లా, ఆ లిట్మస్ పేపర్ దేంతో ఫామ్ అవుతుంది అంటే లిచిన్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దీంతో ఫామ్ అవుతుంది లిట్మస్ పేపర్. ఆ లిట్మస్ పేపర్ లిచిన్తో ఫామ్ అవుతుంది. లిట్మస్ యాసిడ్లో లిట్మస్ పేపర్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే బ్లూ టు రెడ్ చేంజ్ అవుతుంది. బేస్లో ఏమో రెడ్ టు బ్లూ టు రెడ్ ఏమో యాసిడ్లో చేంజ్ అవుతుంది లిట్మస్ పేపర్. రెడ్ టు బ్లూ ఏమో బేస్లో చేంజ్ అవుతుంది. యాసిడ్ ప్లస్ బేస్ రెండు కలిపితే ఏమవుతుంది అంటే సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పిహెచ్ స్కేల్ 1 to 14 ఉంటుంది. 1 to 7 అంటే యాసిడ్, 1 to 6 అంటే యాసిడ్, 7 అంటే న్యూట్రల్ అంటే నో చార్జ్ ఉంటుంది, సాల్ట్సే ఉంటాయి దీంట్లో. 8 to 14 అంటే బేస్. ఈ కొన్ని ఇంపార్టెంట్. వాటర్ పిహెచ్ 7, డైరెక్ట్ అడుగుతాడు ఎగ్జామ్లో. వాటర్ పిహెచ్ అంతా 7. సలైవా పిహెచ్ 6.4, బ్లడ్ పిహెచ్ 7.4, మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియా పిహెచ్ 10. ఇంకా సెల్ రాబర్ట్ హుక్ డిస్కవర్ చేసిండ్రు 1665లో. రాబర్ట్ హుక్ 1665లో డెడ్ సెల్ డిస్కవర్ చేసిండు. 1674లో యాంటోనీ వ్యాన్ పౌండ్ వాటర్లో ఏమో లివింగ్ సెల్ డిస్కవర్ చేసిండ్రు. కార్క్లో ఏమో డెడ్ సెల్ డిస్కవర్ చేసింది ఎవరంటే రాబర్ట్ హుక్. పౌండ్ వాటర్లో ఏమో యాంటోనీ వ్యాన్ లివింగ్ సెల్ డిస్కవర్ చేసిండ్రు. సో థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీరు